నమస్కారం వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే 5 కోట్ల మంది ప్రజల అపార నమ్మకంతో ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా 2 ఏళ్లని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలి వెళ్తే అన్నిటినీ అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామన్నారు. అధికారాన్ని బాధ్యతగా, పాలకులు అంటే సేవకులుగా భావిస్తూ పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి పౌరుడిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వర్గాన్ని గెలిపించడమే అజెండాగా పనిచేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని తెలిపారు. 2019లో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన యుద్ధం పాలన ఇది మనకెప్పుడు గుర్తుండాల్సిన అవసరం ఉంది. కేంద్రం 12 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన మనకు అందిస్తే ఈ 5 సంవత్సరాలు దాన్ని అందిపుచ్చుకోకుండా కడాన మీరు చూస్తే కేంద్ర పథకాలను పక్కన పడేశారు. సాగునీటి ప్రాజెక్టులను పాడుపెట్టారు. ఎంత దారుణం అంటే ఇన్వెస్టర్స్ ని వేధించి వెంటాడి తరిమేశారు. యువత భవిష్యత్తు పైన దెబ్బకొట్టారు. ఆ రోజు కేంద్రం ఇంటింటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని 27,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే 40% గ్రాంట్ ఇస్తే దాన్ని కూడా ఉపయోగించుకోలేదు. దీంతో కేంద్రం అన్ని పథకాలు నిలిపేసింది. అలాంటి చీకటి పాలన నుంచి మీ అందరినీ చూశాం. 3 పార్టీలు పోరాడాం, విడివిడిగా పోరాడాం. ఆ రోజు పోరాడితే మన వాళ్ళందరిపైన ఎక్కడికక్కడ కేసులు పెట్టారు. కొంతమందిని అందరినీ జైల్లో పెట్టారు. ఈ మీటింగ్ లో నేను చూస్తున్నాను, ఎంతో మంది బాధితులు ఉన్నారు. అరాచకాలు జరిగాయి. ఆ చీకటి పాలనను తీల్చుకుని ఈరోజు మనందరం కూడా ప్రజాపాలన వచ్చింది. ఆ రోజు నన్నే కాదు, కడాన మీరు చూస్తే ఇంత అనుభవం ఉండే నన్ను ఒక్క నోటీస్ ఇవ్వకుండా జైల్లో 53 రోజులు పెట్టారు. అదే మరి పవన్ కళ్యాణ్ గారిని అడుగడుగునా హెరాస్ చేశారు. అవునా కాదా గుర్తు తెచ్చుకోమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు కేవలం ఓటే కాదు, చరిత్ర రాస్తారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రాన్ని మళ్లీ కొత్త ఆశలు వచ్చాయని, ఆ తీర్పు ఒక తరం భవిష్యత్తుకు నమ్మకం కలిగించిందన్నారు. ప్రజలు మౌనంగా కనిపించిన చరిత్రను మార్చగలరని నిరూపించారన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతి సమీపంలోని డామినేడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కూటమి నేతలు హాజరయ్యారు. 2024లో ప్రజలు ఒక రాజకీయ సంస్కృతిని తిరస్కరించారు, భయాన్ని తిరస్కరించారు, అహంకారాన్ని తిరస్కరించారు, అధికారమే అంత అన్న భావజాలాన్ని తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరు పెద్దవారు కాదని మరోసారి గుర్తు చేశారు. అందుకే 2024లో చేసినట్టు కొన్నిసార్లు ప్రజలు కేవలం ఓటు వేసి వదిలిపెట్టరు, చరిత్ర రాస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసింది అదే. ఆ తీర్పు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆశనిచ్చింది. ఆంధ్రప్రదేశ్ సమాజానికి మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఒక తరం భవిష్యత్తుని మళ్ళీ నమ్మకాన్ని కల్పించింది. ప్రజలు మౌనంగా కనిపించిన అవసరం వచ్చినప్పుడు చరిత్రని మార్చగలరని మరోమారు నిరూపించిన సందర్భం అది. 2 ఏళ్ల క్రితం మీరిచ్చింది కేవలం అధికారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతని గుర్తుంచుకుంటేనే ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఈ చారిత్రక విజయానికి కారణమైన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి మహిళకి, ప్రతి రైతుకి, ప్రతి యువకుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయం కేవలం తెలుగుదేశం పార్టీతో,
భారతీయ జనతా పార్టీదో జనసేన పార్టీదో కాదు, ప్రజల విజయం ఇది. ఇది అహంకారం విధ్వంసంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి. ఈ కూటమి అధికారాన్ని పంచుకోవడానికి కాకుండా బాధ్యతని పంచుకోవడానికి ఏర్పడింది. దేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే జనసేన సంకల్పం, ఈ మూడు శక్తులు కలిసినప్పుడే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి బలమైన పునాది ఏర్పడింది. కూటమిలో జనసేన 21 సీట్లతోటి సర్దిపెట్టుకునే సందర్భంలో చాలామంది వివిధ రకాలుగా విమర్శించారు. కానీ మేము 21 సీట్లతో రాజీ పడలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకి జనసేన పరిమితాన్ని చేశాం. ఆ త్యాగానికి ప్రజలు ఇచ్చిన సమాధానమే 100% స్ట్రైక్ రేట్. 2 ఏళ్ల క్రితం మేము ఇచ్చిన హామీలు ఈరోజు ఒక్కొక్కటిగా ఆచరణలో కనిపిస్తున్నాయి. పెరిగిన వృద్ధాప్య పెన్షన్లు, మహిళలకి ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు, రైతులకి అండా, అన్నా క్యాంటీన్లు, విద్యకి ప్రాధాన్యత, యువతకు ఉపాధి అవకాశాలు, మేము చెప్పింది ప్రతిదీ ఆచరించి బలంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ప్రజా ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలోనే ప్రజలకు స్వేచ్ఛ లభించిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ 2 ఏళ్ల పాలనలో జేసీబీలు, దాడులు, హత్యలు, బూతులు ఏమీ లేవన్నారు. ప్రజా ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటాం జరిగింది. ప్రజా ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత ప్రశాంతత వచ్చింది. ఇప్పుడే సహచరం మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే ప్రజలకి స్వాతంత్రం వచ్చిందని. మనందరం చూస్తున్నాం. జేసీబీలు లేవు, దాడులు లేవు, హత్యలు లేవు, అంతెందుకు బూతులు కూడా లేవు. ఈరోజు నాకిప్పుడు కూడా బాగా గుర్తు, యువగలం పాదయాత్రలో ఇదే చంద్రగిరి గడ్డపై మీటింగ్ పెట్టా. ఆనాడే చెప్పా, వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళొద్దు, మాడి మసైపోతామని ఆనాడి ముఖ్యమంత్రికి నేను హెచ్చరిక జారీ చేశా. కానీ నా మాట ఇన్లా, దేవుడితో పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారికి సీమ అంటే చాలా ప్రేమ. ఆనాడు కరువు వస్తే జోలు పట్టుకుని సీమ ప్రజల్ని ఆదుకున్న వ్యక్తి ఎన్టీఆర్. అంతేకాదు, తెలుగు గంగ గాలేరు నగర్ని ప్రాజెక్ట్ని తయారు చేసింది ఎన్టీఆర్. మహిళలకి ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది ఎన్టీఆర్. నిత్యం అన్నదానం కూడా ప్రారంభించింది ఎన్టీఆర్. ఇప్పుడున్న రాజకీయాల్లో విరాట్ కోహ్లీ మన చంద్రబాబు నాయుడు గారు. అవతల వైపు బౌలర్లు మారుతూ ఉంటారు, కానీ బ్యాట్స్మెన్ ఓన్లీ 1, అది మన చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమగా మార్చిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి తెలియని సమయంలో బిందు సైద్యం పరిచయం చేసి ఏకంగా రాయలసీమలో రత్నాలు పండే విధంగా చేసిన వ్యక్తి మన సిబిఎన్. సుపరిపాలన అందించాం. అన్ని చేశామని కాలు రెగరేసుకుని మేము తిరగట్లేదు. కానీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలకు పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. ఎవరు ఊహించిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నాం. వికలాంగులకి 6,000 రూపాయలు బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం.
గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే మెగా డిఎస్సి సూపర్ 6 హామీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ముందుగా అందరికీ నమస్తే, వందనాలు. ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు వెన్నుపోటు ఒకే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు మాత్రమే. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ జీవితం మొదలు పెట్టిందే ఆయన వెన్నుపోటుతో. మొన్నటి వరకు వాళ్ళ మావగారిని వెన్నుపోటు పొడిచి ఈ టీడీపీ పార్టీని ఆయన కైవసం చేసుకున్నారు. దాని తర్వాత వివిధ రంగాల్లో ఆయన ఎదగటానికి, చేయటానికి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ప్రతి ఒక్కరిని వెన్నుపోటు చేసుకుంటా వచ్చారు. గతంలో 2014 నుంచి విభజన అయిన తర్వాత 2014 నుంచి 2019 వరకు కూడా అప్పుడు కూడా వెన్నుపోటు జరిగింది. కానీ ప్రజలకి అర్థం కాలేదు. ఆయన అర్థమయ్యేటప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు. ఆయన ఏ హామీ ఇచ్చినా కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకి, సామాజిక వర్గానికి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి పెట్టారు. అదే విధంగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పి మోసం చేసి ఈ రోజు ఆయన అలిమి కాని హామీలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముంచేశారు. వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే వెన్నుపోటు అని మనందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో 143 హామీలు ఇస్తూ ఐ లవ్ యూ అంటూ చెప్పారు. 1, 4, 3 ఐ లవ్ యూ అనుకుంటూ చెప్పారు. మరి ఈ 2 సంవత్సరాల్లో ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చకుండా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా బతికున్న శవాలుగా మార్చింది ఈ కూటమి ప్రభుత్వం. అందుకే ఈ రోజు ప్రజలు కూడా తిరిగి 1, 4, 3 అని చెప్తున్నారు. కాకపోతే దాని అర్థం ఐ హేట్ యూ బాబు అని చెప్తున్నారు. ఈ రోజు అంటే కపట నాటకంతో చూపించేటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో అది విషం కంటే కూడా చాలా దారుణంగా ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు అప్పటి నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి నేటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల వరకు ప్రతి ఒక్కళ్ళని ఆయన కపట ప్రేమతో, కపట నాటకంతో నమ్మ బలికి మోసగిస్తూనే ఉన్నారు, వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. ఆడబిడ్డ నీతి అంటూ మరి మహిళలందరికీ కూడా వెన్నుపోటు పొడిచారు. 2 ఏళ్లలో ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. తల్లికి వందనం అంటూ స్కూల్కి వెళ్లే పిల్లలకి వెన్నుపోటు పొడిచారు. నిరుద్యోగ భృతి అంటూ యువకులకి వెన్నుపోటు పొడిచారు. మెగా డిఎస్సి అంటూ అది దగా డిఎస్సిగా మార్చి ఎంతో మంది భవిష్యత్తుపై ఆయన వెన్నుపోటు ముద్రని వేశారు. గుంటూరులో మరోసారి రాజకీయ వేడి పెరిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కొర్టెపాడు పార్క్ నుంచి లాడ్జ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. కార్యక్రమం ముగింపులో అంబేద్కర్ విగ్రహం వద్ద డిఎస్సి బొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని బొమ్మను స్వాధీనం చేసుకున్నారు. తరువాత మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో 3 నేతలు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, 3తో కలిసిన ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. సంవత్సర కాలం కాదు, 2 సంవత్సరాలు అవుతుంది. సుమారుగా సగభాగం వాళ్ళు పరిపాలన చేశారు. ఇంకొక 6 నెలలు అయిపోతుంది. అది కూడా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో కొన్నేమో కొద్దిగా నెరవేర్చారు. ముఖ్యమైనవి అతను నెరవేర్చాల. మీకు గుర్తుందా లేదా? చంద్రబాబు నాయుడు గారు అన్నారు సూపర్ 6లో అతి ముఖ్యమైనది శ్రీనిధి. ఎవరైతే 18 ఏళ్లు నిండినటువంటి మహిళకి నెలకు 1500 రూపాయలు, వాళ్ళ ఇంట్లో 2 మహిళలుంటే 3000, 4 మహిళలుంటే 4000, 3 మహిళలుంటే 4500, 4 ఉంటే 6000 ఇచ్చేస్తాం అని చెప్పాడు. ఒక్క మహిళకి ఇచ్చాడా? సూపర్ 6లో ప్రధానమైనటువంటి డిమాండ్ని గాలిలో వదిలేశాడు. అంతేకాదు మన లోకేష్ గారు యువనాయకుడు, నారావారి ఏకైక పుత్రుడు, యువగలం అన్నాడు. ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు
అన్నాడు. ఏమైంది యువగళం? యువగళం గాలికి పోయింది. ఆయన మాత్రం యువగళం చేశాడు. ఆయన మాత్రం ఉద్యోగం వచ్చింది మంగళగిరి ఎమ్మెల్యేగా, తర్వాత ప్రమోషన్ వచ్చింది మంత్రిగా, ఇప్పుడు డబుల్ ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏమైంది యువగళం? యువగళం గాలిని యువగళం పోయింది. వాళ్ళు ఇంకోటి చెప్పారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళకి 50 సంవత్సరాలు నిండితే పెన్షన్, ఇది నా సూపర్ 6 అన్నాడు చంద్రబాబు. ఏమైంది సూపర్ 6? మొత్తం సూపర్ 6 అంతా దగా చేసినటువంటి ప్రభుత్వం ఇది, ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇది. ముగ్గురు మోసగాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఆయన పక్కలాగవా నువ్వు? ముగ్గురు మోసగాళ్ల ప్రభుత్వం ఇది. ఒకరు సూపర్ 6 ఇస్తానని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రపంచ మోసగాడు. ఇంకో ఆయన ఉన్నాడు, యువగళం ఇస్తానని యువగళం పాదయాత్ర చేశాడు. డిప్యూటీ సీఎం అవలా, ఇంకా ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాడు. నారా లోకేష్ గారు ఆల్ ఇండియా మోసగాడు. ఇంకో ఆయన ఉన్నాడు పాపం, సినిమా యాక్టర్, మన లోకేష్ గారి బ్రదరు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమన్నాడు, 30,000 మంది మహిళలు ఉమెన్ ట్రాఫిక్ కిందకి వెళ్ళిపోయారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అని మోసం చేశాడు. ఇది ఒక మోసగాడు, ఆంధ్ర మోసగాడు. ముగ్గురు మోసగాళ్ల పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అయిపోయింది 2 సంవత్సరాలకే కూటమి పని గోవిందా గోవిందా. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఘన స్వాగతం పలికేందుకు మనబడి మన పండుగ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విద్యాశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1650 ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పాఠశాలల్లో త్రాగునీరు, శానిటేషన్, ఫ్యాన్లు, లైట్లు, శుభ్రమైన తరగతి గదులు వంటి మౌలిక సదుపాయాలు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థుల 100% హాజరు లక్ష్యంగా పెట్టుకుని ఉపాధ్యాయులు గత 10 రోజులుగా ప్రతి విద్యార్థితో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 12 జూలై రేపు స్కూల్స్ ప్రారంభమవుతున్నాయి. మనకి జిల్లాలో 1650 స్కూల్స్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఉన్నాయి. అన్ని పాఠశాలలో, గవర్నమెంట్ పాఠశాలలో అన్ని రకాలైన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి సౌకర్యం, అలాగే శానిటేషన్ సంబంధించిన ఏర్పాట్లు, అదేవిధంగా క్లాస్ రూమ్స్ పరిశుభ్రపడటం, అలాగే ఫ్యాన్స్, లైట్స్ అవన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేటట్టుగా చూడడం జరిగింది. అలాగే 100% విద్యార్థులందరూ కూడా పాఠశాలకు అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో గత వారం 10 రోజుల నుంచి కూడాను ప్రతి ఒక్క టీచరు విద్యార్థులతో టచ్లోకి వెళ్ళమని చెప్పడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి 12వ తేదీన స్కూల్ రీఓపెన్ అవుతుంది, అందరూ అటెండ్ అయ్యేటట్టుగా చూడమని చెప్పడం జరిగింది. మరి రేపు కమిషనర్ గారి వారి యొక్క ఆదేశాల అనుసారంగా మనబడి మన పండుగ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది ప్రత్యేకంగా 1వ తరగతిలో జాయిన్ అయినటువంటి విద్యార్థులకి, అలాగే 6వ తరగతిలో జాయిన్ అయినటువంటి కొత్త విద్యార్థుల కోసం. దీనికి 2, 3, 4, 5 తరగతుల విద్యార్థులు, 1వ తరగతి విద్యార్థులకి వెల్కమ్, అలాగే టీచర్స్, అలాగే గ్రామస్తులు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా వెల్కమ్ చెప్పడం జరుగుతుంది. అలాగే 6వ తరగతి విద్యార్థులకి 7, 8, 9, 10 తరగతులు విద్యార్థులు వెల్కమ్ చెప్పడం జరుగుతుంది. మరి ఇది అంటే ఒక మంచి వాతావరణం, స్నేహ వాతావరణంలో పిల్లలందరూ కూడా వెల్కమ్ చేయించడం, అలాగే అందరినీ కూడాను అందరికి 1వ తరగతి వాళ్ళ అక్షరాభ్యాసం చేయించడము, అలాగే 6వ తరగతి వాళ్ళకి ఏదైతే సిలబస్ ప్రకారం పాఠాలు రేపు నుంచి ప్రారంభించి వాళ్ళకి ఒక కొత్త వరవడికి అలవాటు చేయాలనే ఉద్దేశం మీద ఈ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. మనబడి మన పండుగ అనే కార్యక్రమం. ఈ సందర్భంగా పిల్లలకి చిన్న బొకేస్ లాంటివి ఇవ్వడం, అలాగే స్వీట్స్ లేదా చాక్లెట్స్ లాంటివి ఇచ్చి వాళ్ళకి వెల్కమ్ చెప్పడం జరుగుతుంది. రేపు ఎలాగో అన్ని స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి మధ్యాహ్న భోజనం కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ CCHలకి, అలాగే MUs, హెడ్ మాస్టర్కి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. పిల్లలకి ఎక్కడ కూడాను ఆహార విషయంలో ఎక్కడ లోపం లేకుండా మంచి ఆహారాన్ని పెట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్రకు సంబంధించినటువంటి అన్ని స్కూల్స్కి మనం టెక్స్ట్ బుక్స్, అలాగే నోట్ బుక్స్, అలాగే యూనిఫామ్స్ సప్లై చేయడం జరిగింది. ఏవైతే కిట్స్ వస్తున్నాయో వెంటనే ఆ పిల్లలకి అందరికీ అందజేయమని చెప్పడం జరిగింది. అలాగే విద్యార్థుల యొక్క పురోగతిని తల్లిదండ్రులు ఈజీగా తెలుసుకోవడం కోసం లీప్ యాప్ని డౌన్లోడ్ చేయించమన్నాం. లీప్ యాప్లో విద్యార్థుల యొక్క అటెండెన్స్ ఉంటుంది, మార్క్స్ ఉంటాయి, వాళ్ళ యొక్క పురోగతి అన్నీ కూడా దాంట్లో నమోదు చేయడం జరిగింది. డైరెక్ట్గా వాళ్ళు ఫోన్ ఓపెన్ చేస్తే ఆ పిల్లల యొక్క
ఎడ్యుకేషన్ ఎలా ఉంది, లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి, అటెండెన్స్ ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది, ఇటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలన్నీ కూడా దాంట్లో పొందుపరచడం అన్నీ వస్తాయి. మరి ఇది కొత్తగా ప్రవేశపెట్టినటువంటి అంశం. తల్లిదండ్రులు స్కూల్కి రాకుండా డైరెక్ట్గా నేరుగా అన్ని విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. విజయవాడ సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ ప్రత్యేక రైల్లో బాపట్లకు చేరుకుని రైల్వే స్టేషన్ ను పరిశీలించారు. స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కొత్త గదులు, ఇతర మౌలిక వసతులను పరిశీలించిన జీఎం సంబంధిత అధికారులతో కలిసి ప్రతి విభాగంపై సమీక్ష నిర్వహించారు. స్టేషన్ మాస్టర్ తో మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన స్టేషన్ ను మరింత పరిశుభ్రంగా ప్రయాణికులకు అనుకూలంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ప్రతి పనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నాణ్యతతో ఎక్కడా రాజీ పడవద్దని ఆదేశాలు జారీ చేశారు. Railway has been operationalized from 1st of June. Every one of you are aware. So we have a new team of senior officers. So we have decided to see this complete section, know the inputs, take the inputs, see what are the requirements of the section, and then act accordingly. So we have taken down your demands, we have taken down and seen things what are required to be here, and once we go back we'll look into it and try to do whatever is possible. So today we are inspecting section from Vijayawada right up to Renugunta, and tomorrow we'll be visiting from Renugunta to Guntakal. So the inspection is intended to have a look at the complete section, know the issues and resolve the problems as fast as possible for you all. Thank you. వెనక్కి తగ్గేదే లేదు. అమెరికా కపట నీతిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఘాటుగా స్పందించారు. ఫిన్లాండ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన జైశంకర్ రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను తీవ్రంగా ఎండగట్టారు. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన సమయంలో ప్రపంచ చమురు ధరలు పెరగకుండా నిలుపుదల చేయడానికి రష్యా చమురు కొనుగోలు చేయాలని స్వయంగా అమెరికానే భారతదేశాన్ని కోరిందని ఆయన గుర్తు చేశారు. భారత్ రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ప్రశ్నకు స్పందించిన జైశంకర్ దేశ ఇంధన భద్రత, మార్కెట్ పరిస్థితుల ఆధారంగానే భారత్ నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. You were saying, well, it's a big shame, but maybe they should stop, but you were too sympathetic towards Russia, too willing to buy oil from Russia. So how would you explain that position to the people here? Well, I'd make two observations. I buy oil based on cost and availability. So at that point of time, much of the oil available on the market was Russian, because Europeans were essentially buying up the Middle East oil, which was our traditional supply. So circumstances pushed us in a certain direction. But since you spoke about moral ambiguity, I would say this, no European country has been attacked with Indian weapons. I wish I could say that for European weapons vis-a-vis India. So keep that in mind. Be more explicit so that people understand what you're saying. Europeans sell weapons which are used to attack India. Not now, for many, many years. We Indians have never done anything to endanger Europe. So I think that's a reasonable point. Okay. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న మరో సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చింది. జనసేన పార్టీకి చెందిన రాష్ట్ర కార్యదర్శి విజయ్ శేఖర్ తనను మోసం చేశారంటూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైన్ షాపులు, కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ నమ్మించి తనకు ₹1 కోటి వరకు నష్టం కలిగించారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇప్పిస్తామంటూ ₹25 లక్షల డిమాండ్ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సుమలత మోదుగు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నాకు జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ అయిన బేతపూడి విజయ్ శేఖర్ అనే పర్సన్ నాకు అక్టోబర్ 11, 2021లో పరిచయం అయ్యాడు. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి మంగళగిరి.
మంగళగిరిలో నేను కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఉండగా అతను పరిచయం అయ్యాడు. పార్టీకి సంబంధించి ప్రతి విషయం నాతో మాట్లాడడం, తర్వాత అలా మాట్లాడుకుంటూ 2024లో మన జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి మభ్య పెడుతూ తనకి తాడికొండ ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అతను గ్రానైట్ బిజినెస్లని, ఇసుక క్వారీలని, వైన్ షాపులు ఇప్పిస్తాను అని చెప్పేసి నీ దగ్గర అమౌంట్ ఉంది, ఈ అమౌంట్ని డబుల్ చేద్దాము లేదా ట్రిపుల్ చేద్దాము, నువ్వు సంపాదించుకోవచ్చు, నీ లైఫ్ సెటిల్ అవుతుంది అని చెప్పేసి నన్ను మభ్య పెడుతూ నా దగ్గర నుంచి కొన్ని లక్షల రూపాయలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా తీసుకొనడం జరిగింది. అవి సరిపోక గోల్డ్ 288 గ్రాముల గోల్డ్ తాకట్టు పెట్టుకొని ఆ గోల్డ్ డబ్బులు కూడా అతను తీసుకొని నీకు ఇస్తాను, నీకు అన్ని సమకూరుస్తానని చెప్పేసి మాయమాటలు చెప్తూ నన్ను మభ్య పెట్టడం జరిగింది. నేను నమ్మాను. ఎలా నమ్మాను అంటే ఒక ఆశ, చిన్న ఆశ, ఒక వైన్ షాప్ వచ్చిందంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది హ్యాపీగా అని చెప్పేసి నమ్మి నేను డబ్బులు ఇప్పుడు పెట్టుబడి పెడితే అధికారంలోకి వచ్చాక నువ్వు 100 కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అలా నేను చాలా మందిని చూశాను కాబట్టి నమ్మడం జరిగింది. అది నమ్మినందుకు అతను నన్ను చాలా మోసం చేశాడు. తర్వాత నేను 2024 పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఉండవల్లి శ్రీదేవి గారి దగ్గర అతను వన్ ఆఫ్ ది డైరెక్టర్ అనమాట. ఆ పోస్ట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను పోలీస్ స్టేషన్ మెట్లయితే ఎక్కదలుచుకోలేదండి, ఎందుకంటే నాకు న్యాయం జరుగుతుందని పర్టికులర్గా తెలుసు. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ న్యాయం జరగదని నేను నమ్మి నేను పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళలేదండి. నాకు తెలిసిన జనసేన పార్టీ వాళ్ళు, ఇతను పరిచయం చేసిన జనసేన పార్టీ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి అన్నయ్య ఇలా చేశాడు విజయశేఖర్ అని చెప్పినప్పుడు అతను పరువు నష్టం దావా కింద నేను ఇతను ఏదో పరువు నష్టం చేస్తున్నానని చెప్పేసి అతను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. పటిష్ట ప్రణాళికలతో పరకాల మహిళా డైరీని విజయవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్ లో జరిగిన సమన్వయ సమావేశంలో మహిళా డైరీ పురోగతి, పాల ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యూహాలపై సమగ్రంగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తదితర అధికారులు హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల మహిళా డైరీని మహిళల ఆర్థిక సాధికారతకు ఒక ఆదర్శ వేదికగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. పాల సేకరణ, ఉత్పత్తి, నాణ్యత, మార్కెటింగ్ అనే 4 అంశాలు డైరీ విజయానికి కీలకమని ఆయన స్పష్టం చేశారు. రైతులకు సమయానికి చెల్లింపులు జరిగేలా వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. నార్త్ ఇండియా అది ప్రొడ్యూసర్స్. సో మార్కెటింగ్ వాళ్ళకు కూడా ఏంటంటే కొంత మనము ఎంకరేజ్మెంట్గా అదొకటి తెలుసుకోవాలి. కమిషన్ ఏదైతే కమిషన్ ఇస్తాం. రెండోది ఏంటంటే మొలకలూరు వాళ్ళతోటి మార్కెటింగ్ చేయడానికి ఒక ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. అవసరం వినిపించి మాట్లాడిన తర్వాత మషీనరీ కన్ఫిగరేషన్ అది ఎంత కన్ఫిగరేషన్ ఒకసారి మీరు చూడండి. అండ్ దెన్ వీ హావ్ టు ఇమిడియట్లీ గో ఫర్ దట్ టెండర్. అప్పుడు మన 2 BMCUs ఒక ఇటువైపు ఒక అంటే 2 BMCUs ఫంక్షనల్ ఉంటాయి. 2-3 రూట్స్ దానికి అది ఫంక్షనల్ చేసుకోవచ్చు. మనం తీసేసుకోవచ్చు. అందులో ఎక్కువ ఇప్పుడు మా పని మేము సంవత్సరంలో చేయడం ఒక పార్ట్. ఇప్పుడు మీరు చేసే పని చాలా పెద్ద. వాళ్ళతో మాట్లాడడం, ఇంటరాక్ట్ కావడం, వాళ్ళని మోటివేట్ చేయడము, దాంట్లో ఒక బెనిఫిట్ చెప్పడము, అది చేసుకుంటూ మీరు వాళ్ళు ఎంతెంత చేరుతారు. వీలైతే ఏంటంటే ఈ లోపల మన బ్రాండ్ మీద కొంత ప్యాకేజెస్ కూడా చేయించడానికి రెడీ చేస్తాం. అది బాగుంటుంది. ఒకరితోటే మాట్లాడండి. రేపు సాయంత్రం స్టార్ట్ అలాగే దీన్ని వినవేశాలు మన మార్కెటింగ్ పోయేటప్పుడు అప్పుడు హోంవర్కే కనుక హోంవర్క్ మేము చేస్తున్నాం. జాయిన్ అయినా రేపు కూర్చొని వచ్చిన పాయింట్స్ అన్ని కూడా డిస్కస్ చేసేసి
ఎప్పటివరకు నోట్ తయారు చేసుకోండి, ఆ నోట్ ఫైల్ చేసుకోండి. తర్వాత కావాల్సిన కంప్యూటర్ వాళ్ళు మీరు ఎట్లా అనేది కొత్త మీరు రిక్వైర్మెంట్ ఏంటి చెప్తే దాన్ని బట్టి చేసుకోవచ్చు. మాకు అమౌంట్ మాత్రం మీరు బ్యాంక్ ఓపెన్ అవుతాను ట్రాన్స్ఫర్ షిఫ్ట్ చేయించాలి. షిఫ్ట్ ఏం చేస్తే ఏంటంటే మనకి కొంచెం బ్యాంకులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి అధికారులను ఆదేశించారు. పరకాల పట్టణంలోని సమగ్ర అత్యవసర ప్రసూతి శిశు ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఓపీ నమోదు విధానం, రోగుల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇన్ పేషెంట్ వార్డులు, మెడికల్ ఆఫీసర్ గదులను సందర్శించి రోగులతో నేరుగా మాట్లాడారు. మాతా శిశు వార్డులో ప్రసూతులు శిశువులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించారు. అలాగే రోగులకు అందుతున్న భోజనం, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. ఎవరైనా ఏం చెప్తలేరు కదా, మళ్ళీ పాప పుట్టింది ఏం లేదు కదా, పాప ఉంటే కూడా బాగుంది. అమ్మ మళ్ళీ పాప పుట్టింది అది చెప్తలేరు కదా. మళ్ళీ ఫోర్స్ చేయకండి, ఇంకా 4 చేయండి, ఒక బాబు ఉండాలి. ఆమెకి బాడీ కూడా చూడాలి కదా, ఒక బాబు ఉండాలి, ఇంకా ఒక చేయండి, అట్లా చెప్పకండి. పాప కూడా చాలా బాగానే ఉంటుంది. చూడండి ఇక్కడ మేడం, కలెక్టర్ డాక్టర్ మేడం, మన వారంగల్ కలెక్టర్, నేను, అందరూ లేడీసే కదా. ఫస్ట్ బాబు పాప ఇంతకుముందు బాబు ఇంతకుముందు నార్మల్ సెక్షన్, అది కూడా సెక్షన్ జరిగిందా, ఇప్పుడు కూడా సెక్షన్, అది కూడా ఇక్కడనే జరిగిందా, మంచిది. ఇప్పుడు ఇక్కడ వచ్చినారా మీరు? బిడ్డ మదర్ పాప ఉన్నారు, ఇద్దరు పాప. పరకాలలో అభివృద్ధి పనులపై హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ కు మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, కమిషనర్ పోతరాజు పవన్, ఆర్డీఓ డిఎస్ వెంకన్న తదితరులు స్వాగతం పలికారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని పలు విభాగాలను సందర్శించి సేవల నిర్వహణను పరిశీలించారు. కార్యాలయ ఆవరణలోని మొక్కల నర్సరీని పరిశీలించి పచ్చదనం పెంపొందించాల్సిన అవసరాన్ని సూచించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కోసం ప్రతిపాదించిన స్థలాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. ఒక పైన షేడ్ చేస్తే స్టార్ట్ చేయొచ్చు, అంతే కదా. ఈ పిల్లర్స్ అదే పోర్షన్ పార్కింగ్ కోసం మనం దీనికోసం పార్కింగ్.
పరకాలలో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఎమ్మెల్యే అధ్యక్షతన నూతన ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించబడింది. ఈ సమావేశానికి కమిటీ చైర్పర్సన్ గా ఉన్న హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి, పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, ఆర్డీఓ డిఎస్ వెంకన్న, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గౌతమ్ చౌహాన్ తదితరులు హాజరయ్యారు. సమావేశంలో ఆరోగ్యశ్రీ నిధుల ద్వారా 79.18 లక్షలతో వైద్య పరికరాల కొనుగోలు, మందుల నిల్వలు, శస్త్రచికిత్స పరికరాలు, మౌలిక వస్తువులపై విస్తృతంగా చర్చ జరిగింది. కేసెస్ బట్టి వాళ్ళు ఇస్తున్నారు మేము క్యాల్కులేట్ చేయలేము కానీ వాళ్ళు లాస్ట్ ఇయర్ని మనకి డిస్ట్రిక్ట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ సబ్మిట్ చేస్తేనే మాకు అమౌంట్ అనేది ఆర్బీఐ అకౌంట్లో రిలీజ్ చేస్తారు. అండ్ ఆ 79 అకౌంట్స్ మళ్ళీ వచ్చిన తర్వాత మేము మళ్ళీ ప్రకాష్ రెడ్డి గారు, స్పెషల్ చీఫ్ గెస్ట్ కలెక్టర్ మేడం గారు, వెంకట గారు, జనరల్ సర్జన్ లాస్ట్ టైం విజిట్ చేసిన ప్లాన్ చేశాను అది ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేశాను ఒక 2 రోజుల దగ్గర మీకు పంపిస్తాను. కడిపికొండ రహదారి విస్తరణ పనులను త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ కడిపికొండ గ్రామ శివారు ప్రాంతంలో ప్రధాన రహదారి విస్తరణ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. పర్యటన సందర్భంగా రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న కుటుంబాలతో అధికారులు మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అభివృద్ధి కారణంగా నష్టపోయే ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరపున తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కొంతమందికి ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. వరంగల్లో సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే మరో ప్రత్యేక కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో తెలంగాణ భాష రాష్ట్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ పర్యాటక శాఖ కూడా వరంగల్లో సహకారంతో జూన్ 14న భారీ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించనున్నారు. వరంగల్ కోటలోని ఖుషీ మహల్ పక్కనున్న ప్రాంగణంలో కాకతీయ మహా సంగీత మరియు నృత్య కళా వైభవం పేరుతో ఏకకాల బృంద నృత్య ప్రదర్శన జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో నిర్వాహకులు వెల్లడించారు. కాకతీయుల కళా సంప్రదాయాన్ని, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక 30 నిమిషాల నుంచి 1 గంటలోపు అయిపోయే ఆపరేషన్. దీని తర్వాత పేషెంట్ తొందరగా రికవరీ అయ్యి మరునాడే డిశ్చార్జ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ ప్రొసీజర్ అనేది మన ఇండియాలో ఇప్పుడు కామన్గా అవైలబిలిటీ ఉన్నది. దీనికి ఉపయోగపడే దీన్ని ఎట్లా గుర్తుపట్టాలంటే పేషెంట్కి ఎవరైనా మనకు నడుస్తున్న కొద్దీ ఆయాసమో మెట్లెక్కుతుంటే ఆయాసం వచ్చినప్పుడు
దాన్ని ఎవరైనా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు 2Dకు అనే టెస్ట్ ద్వారా దీన్ని గుర్తుపడతారు. దాంట్లో కవాటాలు మూసుకుపోయినప్పుడు పర్టికులర్లీ అయోటిక్ వాల్వ్ అనేది ఉంటుంది. అయోటిక్ వాల్వ్ బాగా మూసుకుపోయినప్పుడు వయసు గల వారికి ఆపరేషన్తో వచ్చే రిస్క్ను అవాయిడ్ చేయడానికి, ఆపరేషన్ చేసుకున్నప్పుడు మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది, ఆపరేషన్ టైం ఎక్కువ తీసుకుంటుంది, గాయం మానడానికి కూడా టైం పడుతుంటుంది. లేకపోతే అంటే ఇంట్రా ప్రొసీజర్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆపరేషన్ చేసేటప్పుడు రోగికి ఎక్కువ అనర్థం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులన్నింటినీ అవాయిడ్ చేయడానికి ఇది నూతనంగా ప్రవేశపెట్టబడిన సర్జికల్ విధానం. ఇది ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్టులు చేస్తుంటారు. ఇది ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్. ఇది చేయడం వల్ల పేషెంట్కు ఆర్థికంగా కొద్దిగా భారమైనప్పటికీ తాను ఆరోగ్యపరంగా వెంటనే రికవరీ అవ్వడం, మరునాడే తన పనులను తాను చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నమస్కారం అండి, నా పేరు వంటేరు మధుకుమార్, మా నాన్నగారి పేరు వంటేరు మల్లయ్య. సో రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్. సో యాక్చువల్ ముందుగా మేము డాక్టర్ వెంకరెడ్డి గారికి, రాయిరెడ్డి గారికి అండ్ యశోద హాస్పిటల్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో ఏదైతే మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేము ఫేస్ చేసిన ఆ ప్రాబ్లం అనేది సో ఇంత సింపుల్గా రెక్టిఫై అయితే అనుకోలేదు. సో ఈవెన్ డబ్బుల పరంగా పోలిస్తే కొంత ఎక్స్పెన్సివే, కానీ ప్రాణంతో పోలిస్తే డబ్బులు అనేది అంత ఇంపార్టెంట్ కాదని మేము ఫీల్ అయ్యాము. అండ్ అదేవిధంగా ఏదైతే డాక్టర్ గారు చార్జ్ చేస్తామని చెప్పారు, ఇంక్లూడింగ్ ఆపరేషన్ అండ్ హాస్పిటల్ ఛార్జెస్ అన్నీ కలిపి, సో ఖచ్చితంగా సార్ వాళ్ళు మాకు ఫైనాన్షియల్గా కూడా కొంత సపోర్ట్ చేశారు. అంటే లైక్ రిడక్షన్ ఇన్ ద ఫీ. సో ఏదైతే మేము హోప్తో వెళ్ళామో దానికి 100కు 100% డాక్టర్ గారు అండ్ హాస్పిటల్ న్యాయం చేశారు. సో త్రూఅవుట్ ద 2 days or 3 days మేమైతే హాస్పిటల్లో ఉన్నామో వాళ్ళు కంటిన్యూస్గా మానిటరింగ్ అండ్ ఎక్కడ కూడా మాకు ఇబ్బంది కలగకుండా, సో చిన్న ప్రాబ్లం రాకుండా కూడా చూసుకున్నారు అట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటూ అండ్ ఎగ్జిట్ వరకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.